అందరికీ నమస్కారం. ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. ఆసనాలు శారీరక ఆరోగ్యానికి ఒక శాసనాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆసనాలు వేయడం ద్వారా రోజువారీ కార్యక్రమాల్లో మన శరీరం చాలా చక్కగా సహకరిస్తూ ఉంటుంది. అంటే వయసు పెరిగే కొద్దీ ఏదైనా వర్క్ చేస్తే తొందరగా అలసిపోవడం, సరిగా నిద్ర పట్టకపోవడం, అదేవిధంగా టాక్సిన్స్ అన్నీ శరీరం నుంచి రిలీజ్ కాకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. కానీ ప్రతిరోజు ఆసనాలు చేస్తూ ఉంటే మన యొక్క శారీరక శక్తి పెరుగుతూ ఉంటుంది. అంటే రోజువారీ కార్యక్రమంలో మనం ఎన్ని పనులు చేసినా అలసట లేకపోవడం, యాక్టివ్గా ఉండగలడం, చాలా ఎనర్జెటిక్గా ఉండగలడం, హాయిగా నిద్ర పట్టడం, బ్లడ్ సర్క్యులేషన్ కానీ బాడీ అంతా కూడా మనం చేసే పనులకి చాలా చక్కగా సహకరిస్తూ ఉంటుంది. అందుకోసం రోజువారీ కార్యక్రమంలో మనం 1 గంట సమయం దీనికి మనం పెట్టుకున్నట్లయితే, వివిధమైనటువంటి యోగాసనాలు చేసినట్లయితే మన శరీరంలో అన్ని అంగాలు ఆరోగ్యంగా పనిచేయడమే కాకుండా యవ్వన శక్తితో చాలా ఎనర్జెటిక్గా కూడా పనిచేస్తాయి. అందులో భాగంగా ఈరోజు మనం ఉత్థిత పాద హస్తాసనం ఏ విధంగా చేయాలో మనం తెలుసుకుందాం. దండాసన భంగికి రావాలి. కాళ్ళు 2 స్ట్రైట్గా ఉంచుకొని 2 కాళ్ళని కొద్దిగా ఫోల్డ్ చేయాలి. 2 చేతులతో పాదాలు వెనక వైపు పట్టుకొని శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆసన భంగికి రావాలి. ఇప్పుడు నిదానంగా 2 కాళ్ళని కిందకి దించుతూ ఆసన భంగిమ నుంచి యథాస్థానానికి రావాలి. సాధారణంగా పాదహస్తాసనం అంటే మనం హస్తాలతో పాదాలను పట్టుకొని చేస్తాం నిలబడి. కానీ ఈ ఉత్థిత పాదహస్తాసనంలో ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ పోస్చర్. ఇది కంప్లీట్ బాడీ బ్యాలెన్సింగ్ ఉంటే తప్ప అందరూ చేయలేము. కంప్లీట్ హిప్ మీద మాత్రమే బ్యాలెన్స్ అయ్యి చేసేటటువంటిది. పాదహస్తాసనంలోనే ఉన్న ఉపయోగాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. కానీ ఈ ఆసనం భంగిమ కంప్లీట్ మైండ్ బ్యాలెన్సింగ్ సంబంధించింది, బాడీ బ్యాలెన్సింగ్ సంబంధించినటువంటిది. సో జీర్ణాశయం శక్తివంతంగా తయారవుతుంది. అదేవిధంగా వెన్నెముక భాగం, అదేవిధంగా హిప్ బ్యాలెన్సింగ్, అదేవిధంగా లెగ్ స్ట్రెంగ్తనింగ్, ఇవన్నీ కూడా బాగా పెరిగి బాడీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతాయి. సో వివిధమైనటువంటి ఆసనాలు చేయడం ద్వారా శరీరంలో అంగాలన్నీ కూడా ఎనర్జైజింగ్ అయ్యి ఆరోగ్యవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు చేద్దాం, అందరమే ఆచరిద్దాం, అందరమే ఆరోగ్యంగా ఉందాం. నమస్కారం.